ముచ్చట్లు తీసుకొని చలో నడువరిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో ఏమైతున్నదో లోకమంతా చూస్తూనే ఉన్నది. సర్కారు వాళ్ళు రాత్రికి రాత్రి వందల చెట్లను నరికిర్రు. యూనివర్సిటీ భూమిని గుంజుకునే కుట్రేషం చేసిర్రు. జీవాలను గోస ఉచ్చుకున్నారు. గూడు లేక ఆ జీవాలు ఎట్లా ఏడుస్తున్నాయో చూసినాం మనం. బాధ వడనోళ్ళు లేరు. కానీ అదంతా అబద్ధమట. అంత గ్రాఫిక్స్ అట, గ్రాఫిక్స్ అంత బరాబరే ఉన్నదట. షెయి పాటోళ్ళు చెప్తున్నారు లో ఈ ముచ్చట. ఇక చెప్పుండ్రి. అసలే భూములు పోతున్నాయి, జీవాలు గోసపడుతున్నాయి, లాఠీ చార్జీలు అయినాయి అని తన్లాడుతుంటే పుండు మీద కారం చల్లినట్టు అంత ఫేకు, అదంతా అబద్ధము, అదంతా ఉత్తుతిదే అని అంటే ఎట్లా అనిపిస్తుందో చెప్పుండ్రి. అగ చూడుర్రి ఆ షెయి పార్టోళ్ళ అబద్ధపు సాటింపు ఎట్లున్నదో మీరే. కాదులా స్వయాన పెద్ద కోర్టే చెప్పే ఏంది ధాన్యాలం ఇట్లా చెట్లను నరుకుడేంది, జీవాలను గోస ఉచ్చుకుడేంది అని. కానీ చెయ్యిపాటి సోషల్ మీడియా చేస్తున్న కథ ఏందో ఎరికేనా? అస్సలు చెట్లను నరుకుడే కాలే, జీవాలు బాధ వల్లే, అసలు ఆడ జింకలే లేవు అని టాంటాన్ చేస్తాను. మరి చెట్లను నరకకుంటే ఇవన్నీ ఏంటి? ఇవి కూడా గ్రాఫిక్సేనా? విద్యార్థులు కొట్లాడకుంటే మరి ఇలాంటి ఎవరు ఈ లాఠీ ఛార్జీలు కూడా గ్రాఫిక్సేనా? ఇట్లా గొర్ర గుంజుగా పోవడం కూడా అబద్ధమేనా? మరి మన కళ్ళు చక్కగా కనబడతలేవా, వాళ్ళ కళ్ళు మందమైనయా? ఇగో ఈ జింక పిల్లని చూడరి, పాపం అడవి నరుకుతే యూనివర్సిటీ ఉన్న జాగలకు వచ్చి మేతమే ఎత్తాంది. ఇది కూడా అబద్ధమేనట. ఇక ఇంకో జింక చచ్చిపోయింది అదట, ఎప్పుడో చచ్చిపోయిందట. మన రాష్ట్రము జింక గారే కాదట, ఎన్నోడో 2017 చచ్చిపోయిన జింక అని ఒక డూప్లికేట్ వీడియోని తయారు చేసి మందిని నమ్మిద్దామని చూస్తారు. కథకున్న వాడెత్తు. అసలు 2017 ఈ లొల్లులు అయినాయా? జీవాలు బయటకు వచ్చినాయా? అబద్ధం ఆడితేనన్నా అతికినట్టు ఉండాలి. మరీ ఇంత అభిమానం ఏంది అసలు? ఇట్లా కాదని సుప్రీంకోర్టుని అవమానం చేస్తాను. కోర్టు జడ్జి డూప్లికేట్ వీడియోలు చూసి ఉత్తగా నేను నమ్మిండు, అవేవి నిజాలు కావంటు. ఓ నీ కథ సల్లాగుండా. ఈ చేయిపాటి సోషల్ మీడియా వాళ్ళు జడ్జి కంటే గొప్పోళ్ళ. రేవంత్ సార్ కదా నోటి మాటగా 6 గ్యారెంటీలను ఎట్టికి చెప్పినట్టు జడ్జి సార్ కూడా గిట్లా ఎట్టికి తీర్పులు చెప్తారని అనుకుంటున్నారు. అయ్యింది ఫస్ట్ రోజు బుల్డోజర్లతో షెట్లను నరుకుతుంటే నెమళ్ళు ఎట్లా కేకలేసినాయో మనం అందరం చూసినాం. ఆ కేకలు కూడా అబద్ధమైనట్టులా. అరే ఆ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులే వీడియో తీసి మరి పంపిరు. వాళ్ళకు రాజకీయాలతో సంబంధమే లేదు. డూప్లికేట్ చేసిరని ఆఖరికి విద్యార్థులను కూడా ఉల్టా బదనాం చేయబట్టి చేసిందంత చేసిరు. ఇక ఇప్పుడేమో ఫేకు డూప్లికేటు అని కొత్త నాటకం షురూ చేసిరు. వాళ్ళు ఎంత నాటకం ఆడినా ఇట్లా కండ్ల ముందు కనబడేది అబద్ధం అవుతుందా? సత్యనాశ అయిపోయిన అడవి ఎక్కడికక్కడ ఉరిగిపోయిన చెట్లు కూడా అబద్ధమే చెప్తాయా? నిజంగా ట్రంప్ అంటే ట్రంపే పోన్రోళ్ళ. అసలు గా బైడెన్ తాత ప్రెసిడెంట్ ఉన్న నాళ్ళు అసలు అమెరికాకు ప్రెసిడెంట్ ఉన్నట్టే తెలవకపోయేదోళ్ళ. ఉన్నడా లేడా అన్నట్టే ఉండేది కదా. కానీ ట్రంప్ కథ వేరు కదా. గద్దెక్కుడెక్కుడే అంతా ఆగమాగం జగన్నాథం చేస్తాండు. దునియా అంతా ఈయననే తలుచుకునేటట్టు చేస్తాండు. టారిపులు అని అనుకుంటా దేశాల మీద లేనిపోని పన్నులు ఎత్తాండు. ఆఖరికి జనాలు లేని దేశాలు దీవుల మీద కూడా వేసిండోళ్ళ పండ్రి. అట్లా సారువారి కళాపోషణ గురించి లోకమేమనుకుంటున్నదో మనమేమనుకుంటున్నామో చూసేసొద్దాం నడువురి. నిజంగా ఈ ట్రంప్ సారు మంచోడా పిససాయిలా సమజే కాదులా. ఎందుకు చెప్తా గానీ ఇగో ఈడ బంగారు కారడు పట్టుకొని ఉన్నాడు చూడు. ఇగో ఈ కారడు కొనుక్కొని దగ్గర ఉంచుకుంటే ఎవరన్నా కానీ అమెరికా పౌరుడుగా అవచ్చట, కలకాలం ఉండొచ్చట. మరి ఈ కారట్ ఎంతనో ఎరికేనా? 43 కోట్ల రూపాయలు అన్నట్టు. అంటే బాగా సౌండ్ పాటోలు 43 కోట్ల రూపాయలు ఇస్తే ఆ మనిషి అమ్మికి కూడా అవుతాడు. ఇదో కొత్త కానూన్ తెచ్చిండు. సరే కొనేటోడు కొంటాడు, ఉండేటోడు ఉంటాడు. ఆ కానూన్ సంగతి అట్లా ఉంచితే సారు వారి పన్నుల గురించి మాట్లాడుకోవాలి. ఇక మన దేశం మీద 26% వేసిండోళ్ళ
ఫస్ట్ అయితే 27% వేసిండట. అయ్యో గట్లెట్లుంటది, నువ్వు మోడీసారి జాంజగిరి జబ్బలేనాయే దోస్తానంటే గిట్లనే ఉంటుందా, గిదేనా సోబతన అల్లిలంటే సరే సరే 27% కాదు కానీ దోస్తాను కోసం ఒకటి తగ్గించి 26% పెడతీ అని చాలా జాలి చూయించి పుణ్యం కట్టుకున్నాడు. గట్లుంటది మరి దోస్తానంటే. ఇంకో చిత్రమైన ముచ్చట చెప్పన్నా, దేశాల మీదనే కాదు జనాలు లేని దీవుల మీద కూడా సార్వారు పన్నేసిండోలా. అక్కడెక్కడో ఉండే మెక్డొనాల్డ్ హియర్డ్ అనే దీవుల మీద 10% ట్యాక్స్ వేస్తున్నా పోరి అని అన్నాడు. కాకపోతే ఆడ జనాలే ఉండరు. ఈ పెంగ్విన్లు ఉంటాయి, పెంగ్విన్లు. కాకపోతే ఈ దీవులు ఆస్ట్రేలియా దేశం చూసుకుంటది. మరి ట్రంప్ సారు పెంగ్విన్లు తిరిగే జాగల ట్యాక్స్ వేసిండంటే ఈ పెంగ్విన్లే కట్టాలనా? మరి ఇట్లనే సోషల్ మీడియాలో మస్తు జోకులు చేసుకుంటారు సార్ వారు వేసిన పన్నుకు. ఈ ఫోటో చూడు, ఏ పెంగ్విన్ నువ్వు ట్యాక్స్ కట్టాలి అని ట్రంప్ సార్ దాంతోనే ముచ్చట చెప్తున్నట్టు ఒకరు ఫోటో పెడితే, ఇంకొకరేమో పెంగ్విన్లని రోడ్ల మీద కచ్చి నిరసన చేస్తున్నట్టు ఇంకా కొందరు పెట్టిరు. ఈ ఫోటో చూడు, ఆఖరికి ఈ జీవాల కాడ కూడా ట్రంప్ సార్ పైసలు అడుక్కుంటుడట. ఇంకో దిక్కు షైనోన్ మీద కూడా ట్యాక్స్ వేయించే కదా, మరి వాడుకుంటాడా? ఎడ్డం అంటే తెడ్డం అనే బాపతాయే. మా దేశం మీదనే ఎత్తవా, ఇక మేము మీ దేశం మీద ఎత్తున్నా కాసుకోనా వాస్ కాడుగోమా అని సవాల్ చేసిండు. ఇది ఇట్లున్నదా? అసలైతే ట్యాక్సులతోని మనకు లాసే ఉంటుంది. అమెరికా నుంచి మనకు వచ్చే సామాన్ల రేట్లు పిరమైతాయి. ఈ ముచ్చట చిన్న పోరడు కూడా చెప్తాడు. ఈ ట్యాక్స్ తోని జనాలకే లాస్ అని. కానీ ఈడ మోడీ సార్ మీద పాయరం చూపించే మీడియా ఉన్నది కదా, గా మీడియా లాస్ గురించి చెప్పకుండా ఈ టాస్క్ తోని లాభాలేంటి, ట్రంప్ సార్ మనకు చేసిన మేలేంది గిట్లా శుద్ధులు చెప్తుందట. ఇంకా 1% ట్యాక్స్ తగ్గించుడు. ఇదంతా మోడీ మహిమే అనుకుంటే ఇంకా మోడీ సార్కు తాళమెత్తనే ఉన్నారు. ఏందో ఏమొప్పో. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లకు కొందరు మహానుభావులు వచ్చిరు. ఇక మహానుభావులు అంటే మీరు ఏమేమో అనుకోగలను, ఎవలో కాదల్లా దొంగలు వచ్చిర్రు. ఊకో మల్లీశ్వరి, ఇవాళ కూడా దొంగల ముచ్చటెందుకు, నీకు చెప్పి బోరు కొడతలేదా అని అనేరు. అరే నాకు బోరు కొట్టినా ఈ దొంగలకు మాత్రము బోరు కొడతలేదు లో. ప్రతి దొంగతనము కొత్త రకంగా ఎత్తాన్లు, ప్రతి చోరీ ఒక క్లైమాక్స్ లెక్క దూసుకుపోతాన్రు. చూడండి మీరే. ఇక మన నారాయణపేట జిల్లా మక్తలనుల్లా స్టేట్ బ్యాంక్ ఉన్నది. ఆ బ్యాంకుతో వాళ్ళు చూడరిని మంచిగా టోపీ పెట్టుకున్నాడు, ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు, ఏదో దగ్గురోగం ఉన్నోని లెక్క, వెనక బ్యాగ్ వేసుకున్నాడు. ఇక ఇటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఈ తిరుగుడుకు అగ్గిదాలుగా ఎందుకు తిరుగుతుండో చెప్తా. అయితే ఇగో ఈడ బండి ఉన్నది చూడు, ఈ బండిలా ₹1,50,000 ఉన్నాయి. వాటి మీద ఈయన కండ్లు పడ్డాయి. ఇక వాటిని మాయం చెయ్యాలి. ఎట్లా చేస్తాడో చూడాలి. మీరు చూసి నేర్చుకునేరు. ఎవడన్నా దొంగ బుద్ధి ఉంటే మీరు అలర్ట్గా ఉండాలని చూపిస్తున్నా. ఇగో ఈడ అన్న పైసలు డ్రా చేసుకున్నాడా, ఈడేమో బండి కాడకు వచ్చిండు. ఇక ఈ అన్ననేమో బండి మీదనే కూర్చొని తెరిచి ఫోన్ మాట్లాడుతుండు. అటెనక పక్క పట్టున్న జిరాక్స్ సెంటర్కు పోయిండు. ఖతం. ఇక ఈడు రంగంలోకి దిగండు. టిప్ టాప్ గా వచ్చిండు. కండ్లు మూసి తెరిచి అంతల్ని అందులో పైసలు జేబులేసుకొని పోయిండోలా. అగో ఎంత దర్జాగా పోతుండో చూడు. ఈడ జనాలు కూడా చుట్టుముట్టు గంత మంది ఉన్నారు. ఒక్కలంటే ఒక్కరు కూడా నజరయ్యలే. ఏమెత్తర పాటు ఎవరు బిజీ అల్లది, ఎవరు రందులు అల్లే, ఎవరు పర్షాన్లు అల్లే కదా. కానీ చూడురి, ఒక్కటంటే ఒకటే నిమిషంలో పైసలు ఎట్లా మాయం చేసిండో ఈడు. ఈ చేతులని ఎలుకలు కొరక. మక్తల్
దొంగను కథ గట్లున్నదా? ఇక ఇప్పుడు అనపర్తి జిల్లా కొత్తకోటల కళాపోషణ చూపించిన దొంగ అక్కల కథ చూడురిగా. కొత్తకోటల శివ హనుమాన బంగారం దుకాణం ఉన్నది, ఫేమస్ అట. కానీ ఏం ఫాయిదా, 6 అక్కలు వచ్చిరు. పట్ట గొలుసులు కావాలి, కమ్మల బుట్టలు కొనాలి, బంగారు గాజులు కావాలనుకుంటే బేరం చేసిరట. లాస్ట్ కు బంగారం సెట్టును అటు ఇటు మత్పరిచినట్టు చేసి 1/2 డజన్ దొంగలు 6 తులాల బంగారు బిస్కెట్లు ఎత్తుకుపోయారు. కానీ చూసిన వానుల్లా దొంగోడు ఈ దొంగక్కలు దొంగతనం చేసింది పట్టపగిటీలే. చుట్టుముట్టు జనాలు కూడా ఉన్నారు. అయినా కొంచెంలో కొంచెం కూడా భయపడలే. ఏదో పుణ్యకారం చేస్తున్నాం అన్నట్టే దర్జాగా దొంగతనం చేసి గాయపడిపోయారు. ఏం దొంగలో ఏం పాడు పాటు. కుక్క విశ్వాసం గల జంతువు అని అంటారు కదా, నిజమేనోళ్ళా? అంతెందుకు, మొన్న నేను బాగా ఆకలి అవుతుందని 3 రూపాయల టైగర్ బిస్కెట్లు కొనుక్కున్నా. ఒక కుక్క నా ముంగటనే మిటమిట చూస్తాంది. సర్లే అని ఒక బిస్కెట్ సగం చుంచి దాని ముంగట పెట్టిన నోళ్ళ ఇక అది లప్పలప్ప తిన్నది. పాపం ఎంత ఆకలి మీద ఉన్నదో కదా. కథమొల్ల ఇక అప్పటి సంది అది నా ఎంబడే తిరుగుతుంది, నా కావలేగా అత్తాంది, నా సుట్టే అత్తాంది. అంటే చూడు, సగం బిస్కెట్ ఇచ్చినందుకే గంత విశ్వాసం చూయిస్తున్నదంటే గ్రేటే కదా. అయితే ఇప్పుడు మనము కోరుట్ల కాడికి పోదాము రాన్రోల్లా. ఆడ కూడా ఒక కుక్క ఎవ్వలకు అర్థం కాని తీర్లా విశ్వాసం చూయిస్తున్నదట. ఎట్లనో చూసొద్దాము రాన్రి జల్దిన. అయితే జత్యాల జిల్లా కోరుట్లనుల్లా కిషోర్ అనే అన్న పాపం కాలం చేసిండు. పానం మంచిగా లేకుండేనట. ఇక దానం చేయడానికి పట్టుకపోతురు. చుట్టాలు దోస్తులు ఊరోళ్ళు అందరు నడుస్తురు. వీళ్ళతో చూడు ఒక కుక్క కూడా నడుతుంది. ఈ కుక్క వీళ్ళ కుక్క కాదు. అసలు ఆ కుక్కకు ఈ ఇంటికి సంబంధమే లేదు. వీళ్ళు దాన్ని ఎన్నడూ చూసింది కూడా లేదు. కానీ శ్మశానం దాకా వచ్చింది. కిషోర్ అన్న చచ్చిపోతే ఆన్నే కూర్చొని కళ్ళ పూట నీళ్లు కూడా పెట్టుకుంటుంది. అగో ఇక ఇది చూసి ఊరోళ్ళు పర్షాన్ అయ్యారులా. అసలు ఈ కాలంలో సాటి మనిషి చచ్చిపోతేనే అంతగానో పట్టించుకుంటలేరు. మరి కుక్క ఎందుకు ఇంతగానో రంది పెట్టుకున్నది, ఎందుకు బెంగటిల్లింది, ఎందుకు ఏడుస్తుందని గిట్టనే ఆలోచనలు పడ్డరోలా. కుంభదీసి కాలం చేసిన కిషోర్ ఆత్మనేనా ఏంది అని లేనిపోని అనుమానాలు కూడా పెట్టుకున్నారు. సరే, ఎవరి అనుమానాలు ఎవరి ఆలోచనలు ఎట్లుంటాయింది. కానీ ఈ కుక్కను చూస్తుంటే మాత్రం నాకే పానం కలుక్కుమన్నదన్నా. ఈ కిషోర్ అన్న దానికి ఎప్పుడో ఏదో సాయం చేయొచ్చు. అది ఆది పెట్టుకొని ఇట్లా ఆఖరి కార్యానికి వచ్చిందై ఉండాలి కదా. ఇగోన్రల్లా ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో ఇంకో చిన్న ముచ్చట బాకీ ఉన్నది. అదేందో చూసేస్తే ఇంకో శితం అవుతుంది చూడుర్రి. గిదేగా ముచ్చట. ఈడ జోర్దార్గా దావత్ అవుతుంది కదా, డ్యాన్స్ చేస్తాను. డ్యాన్స్ వీళ్ళది పెళ్లి రోజట. 25 ఏళ్ళు అవుతుంది. సంబరంలో ఈ జంట డ్యాన్స్ చేసుకుంటుర్రు. అంతల్నే గిట్లా పడిపోయిండు. పడిపోడు కాదు, చచ్చిపోయిండోళ్ళ. గుండెపోటట. పెళ్లి రోజు నాడే పానం పోయింది. పాపం ఎంత ఘోరం ఇది. నిజంగా మనిషి జీవితమే గింతే కావచ్చు. అసలు ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవ్వరు చెప్పలేరు. అరే అప్పటిదాకా మంచిగా ఉన్న మనిషి అప్పటికప్పుడే పడిపోడింది, పానం పోడింది. ఈ నడుమ ఇసొంటివే బాగా అవుతున్నాయి కదా. ఏందో ఏమో పోరి, ఇసొంటి చూస్తుంటే నాకైతే భయమే అవుతుంది. అందుకే 6 నెలలకు పారన గుండె పరీక్షలు, రక్త పరీక్షలు చేసుకోవాలల్లా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా కదా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.